మీరు ప్లే చేసిన వీడియోలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ కొంత ఫేక్ ఉంది, అంత కొంత మార్ఫింగ్ ఉంది అంటే వీడియో ఇస్ రైట్. అందులో ఏం చేశారు, మార్ఫింగ్ లేకపోతే ఏయో లేకపోతే అదే డీప్ ఫేక్ తర్వాత ప్రూవ్ అవ్వాలి. టిల్ సచ్ టైం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందు రాజీనామా చేయమనండి, లేకపోతే సస్పెండ్ చేయమనండి గవర్నమెంట్ ని. ఒక ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి ఇది ఏ వీడియో మామూలు వీడియో తేల్చి మాకు చెప్పమనండి. మాకు ఇవన్నీ అనవసరం. హిందువుల మనోభావాలకు సంబంధించిన అవసరంలో 140 కోట్ల ప్రజల యొక్క ఆర్తన తీరుస్తారా, తీర్చరా? అక్కడ ఎంతో పవిత్రత కలిగిన ధార్మిక క్షేత్రం మన హిందూ హెడ్ క్వార్టర్స్. కాశీ ఒకటి పవిత్రమైన కాశీ కానీ తిరుమల కానీ. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలకి ఇతను వచ్చిన దగ్గర నుంచి మేమేం పాపం చేసాం? కంటిన్యూస్ గా అట్టర్ నాన్ సెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఈ నాన్ సెన్స్ కి జవాబుదారీతనం టీటీడీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన వ్యక్తిగా ఎందుకు తీసుకోలేకపోతాడు? పైపెచ్చు ఈ కర్రక జెండా బైరాగ బ్యాచ్లు అన్ని ఉన్నాయి కదా, వీళ్ళు తక్షణంగా రాజీనామా చేసి మాట్లాడమని చెప్పాలి తప్ప ఏంది ఇది? ఛాలెంజ్ లేదు, మీడియా ఉంది, ఎవరినైనా అడ్డుకుంటాం బయట పెడతా ఉంటే ఏం బెదిరింపు దూరనా? ఎవరికి బెదిరిస్తారు? సానా ఏళ్ళు ఏదుంటాయి అని పక్క వాళ్ళ కంచాల్లో తినేవాడు చెప్పేవాడు కదా. ఎందుకు నాకు అర్థం కాదు. ఇవాళ పొద్దున్న షేర్ మార్కెట్ న్యూస్లు చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా భుజాన్ని వేసుకుని ఐ డోంట్ నో వై దే ఆర్ గివింగ్ కాంట్రాక్ట్ సర్టిఫికెట్స్. రెండు అక్కడ ఉండలేకపోతున్నారు, కొండల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు స్వామివారి దగ్గరికి అన్నప్పుడు ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఆయనే ఇచ్చాడు కదండి బిఆర్ నాయుడు గారే. నాకు ఇంకే పని పట్టలేదు అనుకుంటారా, నాకు వ్యాపారం లేవనుకుంటారా, ఇది నా ప్రయారిటీ అనుకుంటారా అన్న కోణంలో ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడినవి వాళ్ళు చేశారు అనుకుందాం. మరి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఏమని ఇచ్చాను? కొంత పాత వీడియోలు ఉన్నాయి, పాత ఫోటోలు ఉన్నాయి, ఓవరాల్ గా అందులో కొంత మార్ఫింగ్లు చేశారు. ఎగ్జిస్టింగ్ వీడియోకి సమాధానం చెప్పే దగ్గర మార్ఫింగ్లు చేశారు. ఇవన్నీ అట్రిబ్యూషన్స్ కదా. వై యూర్ అట్రిబ్యూటింగ్, వై యూర్ యాడింగ్ ఫ్లేవర్స్ ఫర్ దట్? జరిగిన దానికి 30 సంవత్సరాల అనుబంధం ఆ కుటుంబంతో అని చెప్పినావు. ఆవిడ ఒంటరి మహిళ, భర్తను కోల్పోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా నేను విత్ ఎవిడెన్సెస్ చూపించగలను. కరోనా టైంలో లిఫ్ట్ లో సంగతులు ఆ అపార్ట్మెంట్ లో వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఎన్ని చూపించమంటారు? ఇవన్నీ మనకు అవసరం. ఇందాక ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా. పర్సనల్ లైఫ్ ని ఎవడైనా కెలుక్కుంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి నీ అంతు చూస్తాం, సుబ్బారెడ్డి నీ అంతు చూస్తాం, ఇవాళ బిఆర్ నాయుడు మీ అంతు చూస్తాం ఎవడెవరో మాట్లాడుతుంటే ఇది మాకేం సంబంధం? వ్యక్తిగతంగా మీరు మీ న్యూస్ ఛానల్లో ఒకళ్ళ మీద ఒకడు ఇదని ఏమంటారు డైలీ సీరియల్ నడిపించుకుని చావని ఎందులో పడి మాకేం సంబంధం? కాదు సార్, ఆ వీడియోలు మీ దగ్గర ఎలా వచ్చినాయి సార్? మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నారు, మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అవి? మా కజిన్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. అదే ఎందుకు వస్తాయంటే అక్కడ ఏమైనా అర్థం ఉందా? ఈ ఇష్యూ పాపప్ చేస్తుంటే ఈ కళాకారుడు ఎక్కడ కూడా ఉన్నాయిరా మా దగ్గర మా కజిన్స్ నాకు చెప్పారు. ఓకే, నాకు ఇప్పుడు నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి, అప్పుడు మీద నేను చర్చగా దిగాలి. నేను ఎందుకు చేస్తాను? నాకు టైం వచ్చినప్పుడు, నాకు అమ్మాయి వచ్చినప్పుడు చంపేస్తాం పొడి చేస్తూ ఉంటారు కదా, చంపేస్తున్నాం పొడిచినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరు సమాధానాలు. చేత వ్యక్తిగతంగా మాట్లాడడం అన్నది ఒక్కడికే సేవ ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ స్థాయిలో కూర్చుని మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ థింగ్, నువ్వు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎస్ టిల్ సచ్ టైం నేను ఈ చైర్కి దూరంగా ఉంటాను, ఎంక్వైరీ చేసుకోండి. నాకు చంద్రబాబు గారు నాకు పదవి ఇచ్చారు, అయితే అది మంచి స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారు అయితే ఇదే ఆయన కూడా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ పృథ్వీ గారు ఏమని ఇచ్చారు? ఏంటంటే ఒక సంభాషణ నాది కాదండి, అది ఎవడో ఫేక్ అండి ఏదో అన్నారు. లాస్ట్కి ఏమైంది? ముఖ్యమంత్రి గారే చర్య తీసుకున్నారు. అలా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకునే దాకా బాధ్యత ఉంది కదా మీకు. సానా ఏళ్ళు మేము ఆదించుకోవాలి కదా మీ రసభాష కార్యక్రమాలన్నీ. ఎందుకు సార్ అమ్మ పుట్టిన మేనమాకు తెలియదు అంటే నేను బిహెచ్ఎల్లో ఇంటర్నల్ ఆడిటర్ చేసేవాడిని ఏఎల్లో. నాకు ఈయనెవరో తెలియకుండా లేకపోతే ఏం తెలియకుండా మేము చూసి పెరిగామనుకుంటారా ఏరియాలో? ఇన్ని డౌట్ తెలుసు నాకు. నేను ఒక అమ్మాయి స్టేట్ ఎదిరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానండి, ఏమైంది? ఎందుకు ఆపారు? మైపచ్చు హచ్చు కుక్క బొచ్చు కుక్క టైప్ లో మాట్లాడుతున్నారు. భావన ప్రకాష్ రెడ్డి ప్రతిదానికి అగేసుకుని మాట్లాడలేదు కదా. ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ సైలెంట్ ఇన్స్పెక్టర్స్ ఎందుకు హచ్చు కుక్క బొచ్చు కుక్క అన్నారన్నా? ఈ డెలిబరేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందూ సమాజానికి జరుగుతున్న ఈ దాష్టికాల మీద మొన్నటిదాకా అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఉసుగొలిపారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మాడమని. ఇప్పుడు దీని మీద తిరుమల లడ్డు బూమరంగ్ అయితే పాము తన పిల్లల్ని పులి తన పిల్లల్ని తిన్నట్టు బిఆర్ నేను బలేశారు. చెప్పనండి, ఏంటి చెప్తారు 2 రోజుల్లో? ఈ లడ్డు అవుతున్నప్పుడు ఏంటి చేయాలి? ఎవరు దొరుకుతారని చూసి ఇక్కడ బిఆర్ నాయుడు మెల్లోనే పిల్లిమల్ల గంట కట్టినట్టు కట్టారు. ఓహో ఎలివేషన్లు ఇచ్చుకుని నేను చేసేస్తాను, నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను తిరుగుతాడు. ఏమనండి ఎవరికి వేస్తారు? ఎవరిని ఏం చేస్తారో చేసుకోమనండి, ఎవరు భయం పడేది లేదు.
కాదు ప్రసాద్ గారు, ఇందాక మీరు పృథ్వీ గారు ఒక చిన్న మాట అన్నందుకు, ఒక చిన్నది వచ్చినందుకు ఆయన రాజీనామా చేశారన్నారు. మరి గోరంట్ల మాధవ్ గారు కావచ్చు గతంలో, అదేవిధంగా మరి అంబటి రాంబాబు గారికి కూడా ఇలాంటివి వచ్చినాయి. అప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? మొత్తం దేశం ప్రపంచంలో రాజకీయ నాయకుల గురించి మాట చర్చ పెట్టారా? హిందూ ధార్మిక సంస్థ అది, హిందూ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ ఎవడైనా ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ అయినా, ఈ టీటీడీ చైర్మన్ పిచ్చి వేషాలు ఇస్తే మర్యాద ఉండదు. ఏదో గోరంట్ల మాధవ్ ఈ పనికి మన వాళ్ళందరి గురించి నాకెందుకండి? ఎవడో గొడ్లిప్పుకొని తిరిగిన వాళ్ళందరి గురించి నేను చర్చించుకుని కూర్చోలా? వైసీపీ నేత ఎందుకు చేయలేదంటే, వైసీపీ నేత అండి, వైసీపీ నేత పరంగానే పృథ్వీ సర్పంచ్ చేశారు, రాజీనామా చేశాడు ఆయన. తెలుగుదేశం కంటే 2 యాంటీనాలు ఉంటాయి. ఎవరికైనా సనాతన ధర్మం మీద తెలుగుదేశం ఉండండి ఒక నిమిషం చెప్పండి. సనాతన ధర్మం మీద ఎవడన్నా మాట్లాడున్నా అమాయకుడైన పవన్ కళ్యాణ్ కాకుండా వీళ్ళందరూ స్కేప్ గోట్లు లేనా? ఆ రోజు శ్రీధర్ విషయంలో వీడియోలు ఎవరు లీక్ చేయించారు? తెలుగుదేశం అవుతున్నాడు కదా, మీరు నేను కదా 100 డిబేట్లు మాడాము. లీక్ చేయించేదే ఉందండి, జరిగితే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సస్పెండ్ చేశారు కదా ఇప్పుడు ఆల్రెడీ. నేను జనసేన సస్పెన్షన్ ఇవన్నీ ఎలివేషన్స్ మీరు మాట్లాడతారు, వెరీ గుడ్. నేను అదే చెప్తున్నాను. సనాతన ధర్మం మీద లడ్డు విషయంలో లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ ఎగేసుకుని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన్నే కదా ఇవాళ మనందరూ మాట్లాడుతున్నాం. సనాతన ధర్మం మీద మీ ప్రతిస్పందన లేవు సార్, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని. అంటే ఈ సిచ్యువేషన్ ని పక్కోడి మీద నెట్టుకుని కాలక్షేపం చేసుకుని హ్యాపీగా శాత తీరుతుంటారు వాళ్ళు. ఇవి జాగ్రత్తగా గమనించండి సార్. ఇందులో లుక్ ఎట్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరేండి. ఎవ్రీ 2 months 3 months ఒక ఇష్యూని తీసుకురాను, అసలైన విషయాల మీద కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, యువతల కట్టు మీద సుప్రీంకోర్టు వెరిడిక్ట్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం. ఈ కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. పర్సనల్ మాకేం తెలుసు సార్, ఆయన ఎందులో పడి సావనండి, నాకేంటి సంబంధం దాంతో? వాట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఇప్పుడు వంశీ గారు తెలుగుదేశం పరంగా, ఈయన జనసేన పరంగాను, ఈయన వైఎస్ఆర్సీపీ పరంగా, నేను అనలిస్ట్ గా ఆయన పర్సనల్ లైఫ్ నేను ఎందుకు అనలైజ్ చేయాలి? వెదర్ ఈస్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, నేను ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ దట్ పర్టికులర్ పాయింట్. నాకు ఇవాళ ఆ చైర్ లో కూర్చున్న వ్యక్తి అనర్హుడు ఆ పిచ్చి పనులు చేస్తే. ఎందుకంటే ఇది ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఇదే పృథ్వీకి జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోబడ్డాయి ప్రభుత్వ పరంగా, ఇదే చర్యలు ఇక్కడ ఆపాదించి చూపించాలి. అది జరిగితే మేము అందరం నాకే అభ్యంతరలే, దర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ దట్. ఆయన రాజీనామా చేయాలంటారు మీరు? డెఫినెట్ గా దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అనేది. ఫస్ట్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్తూ ఇది నేను ప్రూవ్ చేసుకునేదాకా నేను ఈ బాధ్యతలకు దూరంగా ఉంటా. ఇది ఎందుకు పెట్టుకోవట్లేదు సార్? టీటీడీ చైర్మన్ అంటే ధర్మకర్తగా, ధర్మ పరిరక్షణగా అక్కడ కూర్చున్న వ్యక్తి. నీకే క్యారెక్టర్ లేదంటే క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోమని నాకేముంది? సో ఈ రకంగా మరి ఎవరెక్కినా కూడా ఒకవేళ ఏదో ఒక రకంగా మీరు అన్నట్టు వస్తే ప్రూవ్ చేసుకునే లోపు ఆయన రాజీనామా చేయడం అనేది కామన్ అంటారు, ఇక చేయాలంటారు ఎవరైనా. మా మాటలు ఉత్తరించడానికి వస్తున్నారు వీళ్ళు, ఎలా తీసుకుని కాల్లా. నాకు ఇక్కడ బిజినెస్ ఉన్నాయి, మనకి ఎదురు కూర్చున్నాడు ఆయన. నాకు తెలిసి ఇంత మునుపు దాకా ఉన్న ఏ చైర్మన్ కూడా ఎవరు కూడా, ఆదికేశ్వర నాయుడు కూడా అయితే టైకోన్, ఆయన లెక్కర్ టైకోన్, ఆయన కూడా ఛానల్ ఉంది, TV5 అనే ఛానల్ ఉందని కూడా చెప్పారు ఆయన. ఛానల్ ఉంటే ఏడ్ చేస్తారు, మీకు ఛానల్ ఉంది, నాకు ఛానల్ ఉంది, వంశీ గారికి ఛానల్ ఉండొచ్చు, ఏడ్ చేస్తాం. మనకు వచ్చిన వార్తలు చూపించమనండి, చేసిన పనికిమాల పనులు కాదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే కూడా మీ గుట్లన్నీ తెలుసు, మీ అన్ని కూడా బయట పెడతానన్నారు ఆయన. మళ్ళీ మీకు 2 విషయాలు చెప్తాను. తెలిసిన గుట్లు, తెలిసిన చెత్త చెదరం ఒక దాన్ని ఏమంటారు ధారావాహిక కార్యక్రమంలో వేసుకుని చావమనండి, నాకేంటి అది? వాట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన ఏమైనా పనికిమాలిన పనులు ఉంటే, ఉదాహరణకి పృథ్వీ లేడుతో, ఇప్పుడు బిఆర్ నాయుడు లేడుతో, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమనండి. దిస్ ఇస్ వాట్ మై ఛాలెంజెస్. కానీ తగిలించి తమాషా ఒకసారి ఏమో పవన్ కళ్యాణ్ గారికి, ఇంకోసారి ఏమో బిఆర్ నాయుడికి విషయం పక్కదారి పెట్టిస్తా ఉంటే నో కాంప్రమైజ్, నేనే దూరుకోండి. సో ఇదంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బలిపశువు చేయడానికి కేవలం టీడీపీ చేపించింది అంటారు మీరు, మీ ఆరోపణ అంతే కదండి. ఇప్పుడు ఆయన ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తానని చెప్తున్నాడు, 21 మంది నేను గెలిచిన ట్రాక్ రికార్డ్ అని చెప్పాడు. ఆ రోజు శ్రీధర్ విషయంలో ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడి నుంచి? తెలుగుదేశం కోణంలో వచ్చాయి కదా, ఆయన ఇన్ఛార్జ్ కదా అక్కడ రివీల్ చేసేది, అందరూ మాడుకున్నాం. ఎట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీ, జనసేన పార్టీయే కదా. కూటమిలో ఉన్న వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కూర్చున్న చెట్టు కొమ్మని ఎవరన్నా నరుక్కోవాలనుకుంటారు, ఎందుకు అలా చేశారు? అలా దానికి ఏమైనా అర్థం ఉందా? మీరు చెప్పిన దానిలో నిజంగా అలా జరిగే అవకాశం ఉందంటారా? మీ నెరేటివ్స్ నేను చెప్పను. ఇప్పుడు కూటమి పరంగా వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ క్యారెక్టర్. ఇప్పుడు మా అమ్మాయి నా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తుందా, మా నాన్న నా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తాడా?
ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత పర్సనల్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఆయన చెప్పింది. బట్ ఈ తెలుగుదేశం పరంగా ఇట్ హ్యాపెండ్ ఇన్ ద సేమ్ లైన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ 21 మందికి ఏం చెప్పారు, మీ పర్సనల్ లైఫ్ చాలా జాగ్రత్తగా ఉండండి బికాస్ వీఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్. బట్ ఇదే తెలుగుదేశం అక్కడ ఇన్ఛార్జ్ చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. బాగానే ప్రశ్నించారు కదా నన్ను. ఏంటా గుప్పెట్లో పెట్టుకోమన్నాడు కాదు సార్, పవన్ కళ్యాణ్ చెప్పింది ఎవరికి? జనసేన కార్యకర్తలకి, నాయకులకి. మీరేమో టీడీపీ గురించి ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ పార్టీకి వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పారు కదా, మీరు కూటమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అవును సార్, కూటమి ఉన్నా కూడా ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్పుకుంటారు. జనసేన నాయకులకి నేతలకి ఆయన చెప్తే టీడీపీకి జనసేనకి ముడి పెడతారంటే కూటమిలో ఉండి జనసేన నాయకులు తెలుగుదేశాన్ని ముట్టించి వచ్చా? కాదు సార్, ఎవరి పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పుకుంటారు. వింటారా వినరా తర్వాత సంగతి, వెనకేసుకొస్తారా తర్వాత సంగతి. నేను ఒకటే చెప్తా సార్, ఫస్ట్ థింగ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కూటమిలో ఉన్న ఇలాంటివని. కూటమి పరంగా ఆయన వెళ్ళి పాపం పవన్ కళ్యాణ్ గారు 21 మందికి క్లాస్ పీరియడ్ చెప్పుకున్నాడు. కానీ డిస్ప్రపోర్షనేట్ లో తెలుగుదేశం సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని చెప్తుంటే అందరూ ఎవరు చెప్పారు సార్? ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? మీరే చర్చ పెట్టారు, మీరే చర్చలు ఫాలో అవరా? చర్చ పెడతాం కాదు సార్, చర్చలో ఎవరు కూడా ఇలా అని వైసీపీ వాళ్ళు అని ఉంటారు. అందరూ చెప్తున్నారంటే ఎవరు చెప్పుంటారు? అభియోగం చేయడానికి ఆపోజిట్ పార్టీలు చేస్తాయి. నేనైతే అన్నానా మీతో ఏమన్నా? ఒకటి తక్కువైపోయింది. మీరు అన్నారని నేను అనట్లేదు కదా. రైట్ రైట్, మీరు అన్నది అర్థమైంది. కొందరు దాని మీద నడిచి రైట్ 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 ప్రసాద్ గారు, మరి కాసేపట్లో వస్తాను మీ దగ్గర, మనతో మళ్ళీ మాట్లాడతాను. టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. కాదండి, కంప్లైంట్ గురించి అడిగారు కదా క్వశ్చన్ సార్. కంప్లైంట్ గురించి ఇంకోటి అడిగారు కదా క్వశ్చన్. చెప్పండి సార్, చెప్పండి. వంశీ గారు ఇస్తాను, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు చెప్పండి. సారీ, నేను రెండోది ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. చెప్పండి చెప్పండి వంశీ గారు, ఇస్తాను 1 minute. హిందూ మనోభావాలకు సంబంధించిన అంశంలో ఒక అభాసు అభాండం ఒకవేళ తెలుసో తెలియకో ఒక పొరపాటునో గ్రాపాటునో మాట వచ్చింది. ఇది జంతు పద కొవ్వులని కానీ లేదా ఫిష్ ఆయిల్ అని, దానికి సంబంధించిన అవసరం కాకుండా ఉదాహరణకి NDDB రిపోర్టు లేదా SIT సిట్ రిపోర్ట్లో లేదా CBI సిట్ రిపోర్టుల్లో సారాంశంలో పామాయిల్ కలిసింది అన్నది కనుక నేపథ్యమే అయితే, పామాయిల్ కలపకుండా లడ్డూ తయారు చేస్తారన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి వెళ్ళి ఎవరైనా క్రాస్ వెరిఫికేషన్, ఇది పక్క తీద్దాం కాసేపు. నా హిందూ మనోభావాలు గాయపరిచినప్పుడు పలానా సర్టన్ పీపుల్ వల్లనే ఆ వాయిస్ మాడ్యులేషన్స్ వచ్చాయి అన్నప్పుడు నాకు హక్కు ఉంటుంది. నా మతాన్ని నేను కాపాడుకోవడానికి నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ లో డెన్సిటీని గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఇచ్చి ఎస్ ఇది చంద్రబాబు గారి డెలిబరేషన్ కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారి డెలిబరేషన్ కాదు, లేదా లోకేష్ గారి డెలిబరేషన్ కాదు అన్నది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రతినిధి చెప్పినట్టు ఉద్యోగం పోతుందా, ఎవడైనా భయం పడివాడు ఎవడు అలాంటి పనులు చేయరు. అంచేత ఏంటంటే ఒక ఈ సమాజంలో సమాజ హితం కోరేవాడు ఎవడైనా సరే రియాక్టివ్ మోడ్ అన్నది ఉంటుంది, నాన్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది, అయితే టిమిడ్నెస్ అని ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పందా ఉంటుంది. ఆ పందాకి తగ్గట్టుగా సమాజంలో అందరికీ టాలరెన్స్. ఇది దాని ఎక్స్ప్లెనేషన్. వంశీ గారు సారీ. రైట్ రైట్ ప్రసాద్ గారు. వంశీ గారు ప్లీజ్. వంశీ గారు.